గాడిద పాల పేరు చెప్పి 100 కోట్ల రూపాయల మోసం ఎలా జరిగిందంటే, ఈ మధ్య కాలంలో గాడిద పాల గురించి విస్తృతమైన చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. గాడిద పాల వల్ల ప్రయోజనాలు ఎక్కువని, గేదె ఆవు పాల కంటే దాని ధర ఎక్కువని, ఇక ఈ వ్యాపారం చేస్తే లాభాల పంటలు పండుతాయని రకరకాల ప్రచారాలు హోరెత్తిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ గాడిద పాల వ్యాపారం పేరు చెప్పి రైతులను పెద్ద ఎత్తున ముంచేసింది ఓ ముఠ. అవును, మార్కెట్ లో గాడిద పాలకు ఫుల్ డిమాండ్ ఉందని చెబుతూ దాన్ని ఆసరాగా చేసుకుని భారీ లాభాలు ఆశ చూపుతూ ఔత్సాహిక రైతులను నమ్మించి మోసం చేసింది తమిళనాడుకు చెందిన ఓ ముఠ. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ కుంభకోణం వెలుగు చూసింది. సుమారు 100 కోట్ల రూపాయలకు మేర దగా అని అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే, కోవిడ్ నేపథ్యంలో రోగ నిరోధక శక్తి ఇచ్చే గాడిద పాలకు డిమాండ్ ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో కొంతమంది ఔత్సాహికులైన రైతులు చెన్నైలోని డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజ్ గ్రూపులను సంప్రదించారంట. దీంతో ఈ వ్యాపారంలో అద్భుతమైన లాభాలు అంటూ వీరికి భరోసా కల్పించారంట ఆ గ్రూపు సభ్యులు. ఈ సమయంలో డాంకీ ప్యాలెస్ మిస్టర్ బాబు ఉలుగనాథ్ ఆధ్వర్యంలో బాలాజీ, గిరిసుందరం, డాక్టర్ రమేష్, సోనిక బృందం ఒక్కో రైతు నుంచి సెక్యూరిటీ డిపాజిట్ కింద 5 లక్షల రూపాయలు తీసుకున్నారని అంటున్నారు. ఈ సమయంలో ఒక్కో పాడి గాడిదను 80,000 నుంచి 1,50,000 రూపాయల చొప్పున రైతులకు విక్రయించారంట. ఈ సమయంలో ఆ గాడిదల నుంచి ఉత్పత్తి అయిన పాలను లీటరుకు 1,600 రూపాయల చొప్పున తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారంట. ఈ క్రమంలో రైతులకు నమ్మకం కలిగేలా 3 నెలల పాటు డబ్బులు కరెక్ట్ గా చెల్లించారని అంటున్నారు. అయితే గత 18 నెలలుగా సరఫరా చేసిన పాలకు డబ్బులు, సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు ఇవ్వడం లేదని చెబుతున్నారు. దీనిపై సదరు సంస్థ సభ్యులను నిలదీస్తే ఒక్కొక్కరికి 15 నుంచి 70 లక్షల వరకు బ్యాంకు చెక్కులు ఇచ్చారని, అయితే అవి వెంటనే బౌన్స్ అయ్యాయని చెబుతున్నారు. ఈ జాబితాలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 400 మందికి పైగా రైతులు తమలాగా 100 కోట్ల రూపాయల వరకు నష్టపోయారని అంటున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని దగా పడిన ఔత్సాహిక రైతులు కోరుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.